హలో ఎవ్రీవన్, ఐమ్ హిమబిందు. ఐమ్ ఏ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. నేను ఎందుకు ఈ పాత్ని చూస్ చేసుకున్నాను అంటే, ఆహ్, నేను నా చుట్టూ చాలామందిని చూశాను. వాళ్ళలో ఉన్న ఎమోషన్స్‌ని, వాళ్ళలో ఉన్న బాధని బయటికి షేర్ చేసుకోలేక రిలేషన్‌ని డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ పేరెంట్స్, కిడ్స్, ఇండివిడ్యువల్స్ అండ్ సమ్‌టైమ్స్ మనం కూడా ఏదన్నా ఒక సైలెంట్‌గా ఒక బాధని, ఒక పెయిన్‌ని క్యారీ చేస్తూ ఉంటాం. ఓకే. నేను కూడా నా పర్సనల్ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల, నా కెరియర్ గ్యాప్స్ వల్ల నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళాను. అట్లా డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకళ్ళుంటే బావుండు. మన బాధని షేర్ చేసుకునేవాళ్ళు, మనని కరెక్ట్‌గా అర్థం చేసుకునేవాళ్ళు. ఎవరైనా ఒకళ్ళుండి "నువ్వేం బాధపడకు, నేనున్నాను, నీకు హెల్ప్ చేస్తాను, నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు" అని ఎవరైనా చెప్తే బావుండు అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా! అండ్ నాకు కూడా అలానే అనిపిచ్చింది ఆ టైంలో. అప్పుడు నేనేం చేశాను అంటే, నాకు నేను సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నాను. నాకు నేను సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడం వలన నన్ను నేను అర్థం చేసుకోగలిగాను బాగా. అండ్ దానివల్ల రిలేషన్స్ హెల్తీ వేలో ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనకి మనం అన్నది నేను చాలా బాగా నేర్చుకున్నాననమాట. అప్పుడు నాకొచ్చిన ఐడియా ఏంటి అంటే, నాలాగే ఇట్లా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా నేను ఏదో ఒక రకంగా సహాయం చేయగలగాలి. కాబట్టి నేనేం చేస్తే బావుంటుంది అని ఆలోచించినప్పుడు, నాకు ఈ ఫీల్డ్ నచ్చి నేను ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను. సో, నాకిప్పుడు నా గోల్ ఏంటి అంటే, పేరెంట్స్, కిడ్స్, ఇండివిడ్యువల్స్ ఎవరైనా సరే ఇలా ఎమోషనల్‌గా లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం. రిలేషన్స్ విషయంలో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది నేను నా గోల్‌గా పెట్టుకున్నాను. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా డే టు డే లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉండేది. అవును కదా! థాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. టుమారో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.